అత్త ఒక నిమిషం. శ్రవంతి నువ్వు అంకల్కి వెళ్ళు. ఏం చేస్తున్నావురా? నువ్వు వెళ్ళు. చేతులు వెనక్కి పెట్టు. చేతులు వెనక్కి పెట్టు. ఇప్పుడు నీ వేళ్లతో ఏదో ఒక నంబర్ చూపించు. చెప్పు. 2 2 5 5 3 3 1 1 2 2 2 2 2 2 మార్చడం లేదురా, అవే 2 వేళ్ళు చూపిస్తున్నారు. 2 2 2 ఎంతసేపు అవే 2 వేలు చూపిస్తావు? ఇప్పటికైనా నన్ను నమ్ముతావా అత్త? ఒక మనిషి ప్రాణాలతో ఉండగానే ఆ మనిషి ఆత్మ ఎలా బయటకొస్తుంది స్వామి? అంతేగాక ఆ ఆత్మ మావాడి కళ్ళకి మాత్రమే ఎలా కనిపిస్తోంది? ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి ఇలా జరుగుతోంది? సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జా చూసే వీలుందంటూ ఈ క్షణాన ఊపిరాపన. ఈ ప్రపంచంలో విజ్ఞానానికి శాస్త్రానికి అందని విషయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని మతాల్లో మనిషి బ్రతికుండగానే ఆత్మ కూడా బయటికొస్తుందనే నమ్మకం ఉంది. అయితే మనిషి చనిపోయిన తరువాతే దేహం వదలి ఆత్మ బయటికొస్తుందనేది హిందూ మత నమ్మకం. ఇదంతా జరగడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. అదిప్పుడు చెప్పినా నువ్వు నమ్మవు. జరగబోయేది జరుగుతుంది. నీ వల్ల చేతనైంది నువ్వు చెయ్యి. వెళ్ళిరా. ఇంతకీ కారణమేంటి స్వామి? మనిషికి 7 జన్మలు. గత 6 జన్మలుగా వాళ్ల ప్రేమ విఫలమవుతోంది. ఇప్పుడిది ఆఖరి జన్మ. ఇప్పటికైనా ఆ ప్రేమ సఫలమవ్వాలని పరితపిస్తోంది. అయ్యో పాపం, ఈ జన్మకైనా ఆ ప్రేమ ఫలిస్తుందా స్వామి? ఇది విధికి ప్రేమకు జరిగే పోరాటం. ఇందులో విధిదే జయం, విధిదే జయం. వాళ్ళ ప్రేమే గెలవాలని ప్రార్థించండి స్వామి. ఈశ్వర. ఏంటత్తా ఏం మాట్లాడలేదా? ఆవిడిప్పుడేం మాట్లాడలేరా. నా కండిషన్ అలాంటిది. బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అయింది. అది కరగాలి. చాలా క్రిటికల్. బ్రతకడం కష్టం. అందుకే నీతో చెప్పడానికి భయపడుతున్నారు. ఏంటి అలా చూస్తున్నా? నేను మెడికల్ స్టూడెంట్ని. రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాతే చెప్తున్నాను. అత్త తన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందా? రే, నీకెలా తెలుసురా? తను బతకడం కష్టమా? లేదు నాన్న, ఛాన్స్ ఉంది. ఈ మధ్య జర్మనీలో మెడిసిన్ కనుక్కున్నారు. దాన్ని బ్లడ్ వెజల్స్ ద్వారా బ్రెయిన్ కి ప్రతి 48 hours కి ఓ డోస్ చొప్పున 3 doses ఇస్తే ఆ క్లాట్ కరిగి పేషెంట్ కోమాలోంచి బయటకొచ్చే అవకాశం ఉందిరా. బట్ దీనిలో రిస్క్ ఉంది. రిస్కా? ఏం రిస్క్ అత్తా? ఈ డోస్ ఇవ్వడం స్టార్ట్ చేశావంటే తరువాతి 2 డోసులు కరెక్ట్ టైంకి ఇవ్వాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా పేషెంట్ హార్ట్ సీజ్ అయ్యి చనిపోయే ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఓ పేషెంట్కి ఇలా జరిగిందిరా. మొదటి డోస్ ఇచ్చి 2వ డోస్ లేట్ అయిన కారణంగా అతను చనిపోయాడు. అదే నాకు భయంగా ఉంది. ఆ పేషెంట్ కోసం అని తెప్పించిన ఆ 2 డోసులు ఇక్కడే ఉన్నాయి. 3వ డోస్ జర్మనీ నుంచి తెప్పించాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే ఆ అమ్మాయి బతికే ఛాన్స్ ఉంది. అయితే వెంటనే స్టార్ట్ చేయత్తా? మనం స్టార్ట్ చేయొచ్చురా,
తనకి సంబంధించిన వాళ్ళకి చెప్పకుండా చేస్తే ఆ తర్వాత నీకు ప్రాబ్లం వస్తుంది. నువ్వు స్టార్ట్ చేస్తా, ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తా. ఎస్, ఏమైందత్త? ఇంకో 4 రోజుల్లో ఈ అమ్మాయి లేచి నించున్నట్టు చేస్తాను చూడు. సూపర్ అత్త, సూపర్ అత్త. థాంక్యూ అత్త, థాంక్యూ అత్త, థాంక్యూ ఓకే, థాంక్యూ ఓకే. సో మచ్ అత్త. లవ్ యు, లవ్ యు, చాలురా బాబు, లవ్ యు. వదులు. హే, ఏంటలా చూస్తున్నావు? అత్త కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. అత్త, తను ఇంకా పడలేదత్త. పడలేదా? నీకంతా మంచిగా జరుగుతుంది. నువ్వు తప్పకుండా బతుకుతావమ్మా. రామ్, నాకు మీ వాళ్ళని చూడాలని ఉంది. అత్త ఇంటికి వెళ్దామా? అప్పుడు గనక నువ్వు నాకు దొరుకుంటే నేనే చంపేసుండేదాన్ని. వెధవా ఇంటికొస్తాడట, ఇంటికి. హా? ఏది ఆ అమ్మాయి ఎక్కడా? హా? ఓ చూడమ్మా, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఇక్కడే ఉండండి. రేయ్, నీకు ఇంటికొచ్చే ఆలోచన ఏమైనా ఉంటే మానుకో. లెట్స్ గో ఫాస్ట్. కమ్ కమ్ కమ్. రండి 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 రండి. ఎవరయ్య మీరు దూకుడుగా లోపలికి వెళ్ళిపోతున్నారా? ఇది పట్టపాల కృష్ణారావులేనా? అవును. అయితే మనం కరెక్ట్ ఇంటికి వచ్చాం. రండి లోపల పోదాం. ఆగండి, ఎవరు మీరు? మీడియా, మీకు స్టేట్ గవర్నమెంట్ ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు ప్రకటించింది. మీ ఫీలింగ్? ఆగండి ఆగండి. అవార్డు కృష్ణారావు ఓ, లోపలున్నారు. లోపల ఉన్నారా? కమాన్ లోపల రండి. కమాన్ కమాన్. ఎంత మీడియా అయితే తొక్కేస్తారట. రండి రండి. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. ఏయ్, ఎవరు మీరు? లోపలికి వచ్చేసారండి. మీడియా, మీకు గవర్నమెంట్ బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు ఇచ్చింది. మీరు తినండి, డోంట్ స్టాప్. సార్, మీరు రోజుకి ఎన్ని ఇడ్లీలు తింటారు సార్? ఈ స్టేట్ లో ఉండే ఇండస్ట్రియలిస్ట్ అందరికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, గార్డెన్లోకి వచ్చి నేను మాట్లాడుకుందాం రండి. ఇప్పుడు చెప్పండి, అవార్డు పేరేంటి? ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. ఇది అవార్డులా లేదు, సన్మాన పత్రంలా ఉంది. అది చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా, అందుకే అది ఎంత పొడుగ్గా ఉంది. ఇంతకీ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నన్ను చెప్పమంటారా? నాన్న, వాళ్ళ అన్నయ్య ఫీలింగ్ అడిగారు. మీ ఫీలింగ్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో. నిజం చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మాకు షాకింగ్ గా ఉంది. వినబడింది. మన స్టేట్ లో ఇంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉండగా ఈ అవార్డు నాకు రావటం ఆశ్చర్యంగా ఉందా? ఆనందంగా కూడా ఉంది. ఈ మీ విజయం వెనక ఎవరున్నారనుకుంటున్నారు? అదే తెలుసుకోవాలి కదన్నయ్య. వెనక ముందు ఎవరు లేరు, నా కష్టం తప్ప. మీకు ఎంతమంది పిల్లలు? ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు. రేవతి, వాడి గురించి ఎందుకు? సార్, ఇప్పుడు మీ కొడుకు ఎక్కడున్నాడు? పారిస్ లో ఉన్నాడు. అన్నయ్య తర్వాత ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సింది వాడినని పారిస్ పంపించాడు మా అన్నయ్య. కదన్నయ్య? మీరు అతన్ని మిస్ అవుతున్నారా? ఏ తండ్రి తన కొడుకుని మిస్ అవ్వడు? సూపర్ డాడీ. ఆ? కంగ్రాచులేషన్స్ డాడీ. డాడీ, మీరు ఒక మంచి తండ్రి కాదు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఈరోజు అందరికీ తెలిసిపోయింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వేరే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వరా. ఏ రేవతి, అన్నయ్య, మీడియా అన్నయ్య. అబ్బా, సరే పో. డాడీ, నన్ను ఇంట్లో ఆర్ యూ షూర్ డాడీ? షూర్, వెళ్ళు. ఓకే, వన్ సెకండ్. ఏ క్లోజ్ అప్. స్మైల్ డాడీ. ఏయ్, నువ్వు పెద్ద దొంగవి. యా. హే బాబాయ్, వాట్ అప్? నీ టైం బాగుండి మీడియా ఉంది కాబట్టి లోపల రానిచ్చాడు మీ నాన్న. అందుకే జస్ట్ మిస్. పంపిందే మనం కదా, జస్ట్ ట్విస్ట్. రాయ్, ఇదంతా నీ స్కెచ్చా? ఉండు, మీ నాన్నకి చెప్తాను. బాబాయ్, ఏంటి? స్కెచ్ గురించి నువ్వు చెప్తే మరి నా బ్యాగ్ లో ఉన్న స్కాచర్ కొడతారు. నేనేరా? ఎనీథింగ్ సీరియస్ సార్? నా కూతురు హైదరాబాద్ లో ఉంది. ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఆ రోజు ఒకటి నా ఫ్రెండ్ కొడుకు అని చెప్పి పాస్పోర్ట్ తీసుకెళ్ళాడు చూడు, వాడు అసలు నా ఫ్రెండ్ కొడుకే కాదు. అది మాత్రమే కాదు నీకు, నేను నా ఫ్రెండ్తో ఎంత క్లోజ్గా ఉండేవాడినో నా కూతురుకు ఒక్కదానికే తెలుసు. అదంతా వాడికి ఎలా తెలిసింది? సో
తనే వాడిని గైడ్ చేసి పాస్పోర్ట్ కోసం నా దగ్గరికి పంపింది. వాడు పాస్పోర్ట్ తీసుకున్న రోజే హైదరాబాద్ బయలుదేరాడు. బట్ స్రవంతి దానికి 5 రోజుల ముందే వేరే పేరు మీద హైదరాబాద్ వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు ఫోన్ వచ్చింది. ఎందుకో తెలీదు, బయటికి చెప్పడానికి చాలా భయంగా ఉంది. నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలియాలి. సార్, ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ అవార్డు అదంతా వాడు ఆడిన డ్రామానా? అవునా? చంటిగాడు రాత్రి తాగిన మొత్తం చెప్పేశాడు. నేనా చెప్పకూడదు అనుకున్నా, చెప్పేశానా? జస్ట్ మిస్. నాన్నగారు ఆ స్టెప్పులు చూడండి. పాపం వీడింకా ఆ మత్తులోనే ఉన్నాడు. కొండవీటి సింహంలో ఎన్టీఆర్ లా నడక కూడా మారిపోయింది. మీ కొడుకే తెలిసిపెట్టుంది. పాప మా అన్నయ్యకి నిజం చెప్పేద్దాం నాన్న. బాగా ఆలోచించుకోండి, ఆల్రెడీ అన్నయ్య ఆర్ట్ వీక్. వద్దురా, వాడికి నిజం ఎప్పటికీ తెలియకూడదు. సావిత్రి, నువ్వు ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదానివో. చాలా పెద్ద అవార్డు వచ్చింది. అవార్డు పేరేంట? అవార్డు పేరేంటరా? ఉద్యోగరత్న ప్రారంగద పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. అంత పెద్ద అవార్డు వచ్చింది, కానీ నువ్వు లేకపోయావు. బాధపడకన్నయ్య, శాటిలైట్లు అన్ని పైనే ఉంటాయి కదా, వదినికి మనకన్నా ముందే తెలుసు. జస్ట్ మిస్. రేవతి, అనయ్య, నిన్న రాత్రంతా టీవీ చూశాను, పొద్దున్నే పేపర్లన్నీ చూశాను. మన న్యూస్ ఎక్కడ రాలేదంటే? అది అనయ్య, ఇది మామూలు అవార్డా? చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా. ఏ సంక్రాంతికో దీపావళికో టీఆర్పీ రేటింగ్స్ చూసుకుని అనౌన్స్ చేస్తారు. కరెక్ట్. అప్పుడు అది చూస్తూ మనం టపాసులు కాల్చుకోవచ్చు. జస్ట్ మిస్. పెద్దనాన్న, నాన్న 10,000 అడుగుతుంటే ఇవ్వని అంటున్నాడు. నువ్వేనా చెప్పేది నాన్న? చెప్తాను చిన్న. వీడికి 10 పైసలు కూడా ఇవ్వద్దు. చెప్పేశారా? హ్యాపీనా? అదేం పెద్దనాన్న, నీకు అంత పెద్ద అవార్డు వచ్చినందుకు ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి పిలిచాను. ఇప్పుడు చూడు ఎంత ఇన్సల్టింగ్ ఉంటుందో. ఏ రమేష్, అవార్డు పార్టీనా? వాడు ఇవ్వకపోతే నేను ఇస్తాను. తీసుకో. అన్నయ్య హార్ట్తో ఆలోచించు. సావిత్రి మామయ్య, ఎవరు? ఉద్యోగరత్న ప్రారంగత పండిత అధిరథ పూజ ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి పట్టభద్రుల కృష్ణారావుకి జై. చిన్న పిల్లాడైనా ఎంత బాగా చెప్పాడు. మామయ్య, నేను నా ఫ్రెండ్స్ కి పిజ్జా పార్టీ ఇస్తాను. కనీసం 5,000. మంచి పిల్లనే కన్నా. పిజ్జాతో పాటు కోక్ కూడా ఎంజాయ్ చేయండి. పట్టభద్రుల కృష్ణారావుకి జై. పట్టభద్రుల కృష్ణారావుకి జై. ఈ ఖర్చుకి నిజంగానే అవార్డు కొనేచ్చు. మరి నువ్వు వదిలేసావేంట్రా? ఈ అవార్డు పేరు ఎంత ప్రాక్టీస్ చేసినా నోరు తిరగట్లేదక్క. ఇంత మంచి ఫ్యామిలీని టార్చర్ పెడుతూ ఎంత హ్యాపీగా పడుకున్నాడో. రే బావా, నేను రా. చెప్పరా. రే రిజల్ట్స్ వచ్చారా? మన బ్యాచ్ మొత్తానికి డిపాజిట్లు గల్లంతు. ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదురా. వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్ రా మామా. నేను కాలేజ్ ఫస్టా? మరి నువ్వు? రే ఫస్ట్ ఏంట్రా? నేను పెట్టుకున్న చిట్టీలు వదిలేసి నీ చిట్టీలో చూసి రాసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా. పార్టీయా? నో నో నో. కావాలంటే పేద విద్యార్థులకి పుస్తకాలు పంచుతాను, కానీ ఇలాంటి బెదవ పార్టీలకు డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. నీకు తెలుసు కదరా? రే బాల్గా, నేను ఒకటి మాట్లాడుతుంటాడు, ఇంకోటి మాట్లాడతాడంట్రా సంబంధం లేకుండా. అయితే తప్పకుండా పక్కన ఫేర్ ఉంటుంది. ఓ బా, ఇక్కడున్న పేదవాళ్ళకి పుస్తకాలు వద్దంట, ఫుల్ కావాలంట. నీ పేరు చెప్పి అమ్మ వయసులో ఆర్డర్ చేయనా? రే రే రే, ఏంట్రా మీకు తొందర? నెలకు కాలేజ్కి వస్తాను కదా. నువ్వు వస్తా అన్న రానివ్వరా, డిబార్స్ చేసేశారు. మన బాబుల్ని తీసుకొస్తేనే కాలేజ్ లోకి ఎంట్రీ అంట, ప్రిన్సిపల్ ఆర్డర్. రామ్, ఏమైంది? ఏంటి? పెద్దనాన్న పిలుస్తున్నారు. ఎందుకు? కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే అందరూ కిందే? అందరూ ఉన్నారు. ఎంత ఆనందం రా నీ ఫేస్ లో. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. వస్తున్నా. ఓకే. శ్రవంతి, నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటి? ఏం లేదు, నెక్స్ట్ 1 hour దాకా నువ్వు కిందకి రాకూడదు. ఏ? నాకు సెకండ్ ర్యాంక్ వస్తానే కదా, మా నాన్న పనిష్మెంట్ అని చెప్పి ప్యారిస్ పంపించాడు. అవును. ఇప్పుడు ఫస్ట్ వచ్చిందని తెలిసి ఫీల్ అవుతారు, సిగ్గుపడతారు, ఎమోషనల్ అవుతారు, బర్స్ట్ అవుతారు. ఆయన కంట్రోల్ చేయడం చాలా కష్టం శ్రవంతి. మా నాన్న నువ్వు అలా చూడటం నాకు కొంచెం. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు వెళ్ళు, నేను రాను. ఓకే.
నిజంగా రాకూడదు. నిజంగా రాను. దిస్ ఇస్ యువర్ మూమెంట్. క్వైట్. పెద్దన్ గారు వస్తున్నాడు. రా నాన్న రా లేచావా? ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వకుండా భలే చదివావురా. అసలు నిన్ను ఎలా ఇంట్లోకి రాని ఇచ్చాను. అన్నయ్య ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్యధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల మీడియా ముందు కమిట్ అయిపోయాను కాబట్టి సరిపోయింది. కానీ వీడి కోసం కాలేజ్కి వెళ్లి ప్రిన్సిపల్ ముందు అడుగునే ప్రశ్నే లేదు. అసలు వాడికి నన్నే లేండి చెప్పండి. అమ్మా ఇప్పటిదాకా నాకు నువ్వే లేవనుకున్నాను, ఇప్పుడు నా నుండి కూడా లేనన్నాడు. మా ఏంట్రా నన్ను కూడా గోడెకిద్దాం అనుకుంటున్నావా? నీ ట్రిక్కులకి పడిపోను. లేస్తే కదా మళ్ళీ పడ్డానికి. జస్ట్ మిస్. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా కాలేజ్కి వచ్చే ప్రశ్న లేదు. మామయ్య అమ్మా బాయ్. రే ఆగ్రా,